వ్యక్తిగత దాడులే ఆర్ఎస్ఎస్ విధానమని, జాతిపిత మహాత్మా గాంధీ పైన వారు అదే పని చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ఆరోపించారు. బీహార్లో కాంగ్రెస్ మిత్రపక్షాలైన మహాఘట్ బంధన్ సభ్యులతో నిర్వహించిన చర్చలో ఈ మేరకు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక దాబా వద్ద రాహుల్ గాంధీ, ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్, సిపిఐ ఎంఎల్కి చెందిన దీపాంకర్ భట్టాచార్య, మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ, బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ కుమార్లతో కలిసి టీ తాగుతూ కనిపించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, గాంధీజీపై ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ అబద్ధాలే ప్రచారం చేసిందన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు చేయడం అధికారికం అయిపోయిందని తుషార్ గాంధీ అన్నారు. తేజస్వి యాదవ్ మాట్లాడుతూ 2014 నుంచే ఈ సంస్కృతి మొదలైందని పేర్కొన్నారు. కాగా బీహార్లోని సుపాల్లో మంగళవారం జరిగిన ఓటర్ అధికార్ యాత్ర కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ, ప్రత్యేక ఓట్ల తనిఖీ ద్వారా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో కుట్రపూరితంగా ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు.